Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకపల్లి మండలం శంకరం గ్రామంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద జరిగిన ఆయుష్ విభాగపు ఆధ్వర్యంలో యోగ దినోత్సవం జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు యోగా ప్రాతినిధ్యతను అటు దేశంలోను రాష్ట్రంలోనూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచానికి భారతదేశమే యోగాను అందించిందని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని, యోగాతో ఎన్నో వ్యాధులు మనకు దరిచేరవని అన్నారు. అనంతరం యోగాలో ప్రతిభ చూపిన చిన్నారులకు, విద్యార్థులకు, మహిళలకు వారు ప్రశంసా పత్రాలు అందించారు. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవంగా యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేయటం మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆలోచన మేరకు ప్రపంచవ్యాప్తంగా యోగా వేడుకలు జరుగుతున్నాయి. మన సత్సాంప్రదాయంగా వేదాల కాలం నుంచి చూస్తున్నటువంటి యోగ శాస్త్రం ద్వారా, యోగా ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని ఆనందకరమైనటువంటి జీవితాలకి బాట వేసేది యోగా విద్య. ఇది ప్రతి ఒక్కరూ, పిల్ల పెద్దలు అందరూ కూడా చేయాలి అనేసి కోరుతూనే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది అయితే విశాఖపట్నంలో చేసినటువంటి యోగా దినోత్సవం ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డ్స్లో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ ఏడాది మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు సుమారు 1,00,000 పైనే యోగా చేయడానికి కావాల్సిన రిజిస్టర్ చేసుకొని ఈరోజు చేయడానికి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఉదయం ఇది ప్రతి స్కూల్లోనూ ఏర్పాటు చేయాలని, ప్రతి స్కూల్లో తప్పనిసరిగా యోగా శిక్షణ, యోగా కేంద్రాలు ఉండే విధంగా రూపకల్పన చేయాలనే ఆలోచనతో మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు బహుశా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, బహుశా ఈ అకాడమిక్ ఇయర్ నుంచే చేయాలనే ఆలోచనతున్నారు. ఉన్నటువంటి టీచర్స్ కూడా యోగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రతి స్కూల్లో యోగా చేయాలని. మనం ఏమో ఇక్కడ అనకాపల్లి వరకు ఒక పైలట్ ప్రాజెక్ట్గా అనకాపల్లి మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా యోగా ఇన్స్ట్రక్టర్స్ని మాట్లాడి వారు వాలంటరీగా 1 గంట వచ్చే విధంగా వారితో మాట్లాడి ప్రతి స్కూల్లో కూడా యోగా కార్యక్రమం పెట్టాలనేటువంటి ఆలోచనతో తీసుకోవడం జరిగింది. ఈరోజు బౌద్ధ క్షేత్రంగా బొజ్జన్నకొండగా పేరుగాంచినటువంటి మన శంకరంలో ఉన్నటువంటి బొజ్జన్నకొండకి దగ్గర ఇది జిల్లా యోగా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా, మంచి వాతావరణంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ చేయాల్సిందిగా, దైనందిక జీవితంలో ఒక పార్ట్గా యోగాని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.